శ్రీగురుభ్యో నమః. 2024 సంవత్సరంలో సింహరాశి జాతకులకు ఉండేటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏరియల్ వ్యూ ఎలా ఉంది ఒకసారి మనం గమనిద్దాం. ఈ గమనించే ముందు మొత్తం కొన్ని వివరాలు తెలియజేస్తాను. మొత్తం 8 పాయింట్లు అంటూ చెప్తా. ఈ 8 పాయింట్లకు ముందుగా ఒక ఇంట్రడక్షన్గా ఉన్నటువంటి ఒక విషయం చెప్తా. బాగా వినండి, మనసు పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. సహజంగా రాశి ఫలితాలు ఇప్పుడు వింటుంటాం. ఉగాది రాగానే మనకు పంచాంగం వస్తుంటుంది. పంచాంగంలో చూసి రాశి ఫలితాలు చూసి ఆ పంచాంగంలో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, ఓహో ఇంత ఆదాయం ఇంత వ్యయము ఉంది అనుకుంటాం, అంతే కదా. జనవరికి ఏమీ పంచాంగం రాదు, మామూలు వస్తే రాశి ఫలితాలు, దాంట్లో ఆదాయ వ్యయాలు ఉండవు, ఏదో అలా ఉంటుంది ఇలా ఉంటుంది మాత్రం రాస్తారు. కానీ ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే మీది ఏ రాశి? సింహరాశి. రేపు ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ వస్తుంది. క్రోధినామ సంవత్సరం ఉగాది. మీరు పంచాంగం అలా తిప్పారనుకోండి, దాంట్లో ఎంత ఉంటుందో తెలుసా? ఆదాయ వ్యయాలు మీ సింహరాశికి 2 ఆదాయం ఉంటుంది. ఎంత? 2 ఆదాయం ఉంటుంది. ఖర్చు ఎంత ఉంటుంది? 14 ఖర్చు ఉంటుంది. 2 ఆదాయము, 14 ఖర్చు. అది చూడంగానే మీరు ఏమనుకుంటారు? మై గాడ్, ఏమిటి సంవత్సరం అంతా నాకు 2 ఆదాయం, 14 ఖర్చు దాని గుండెలు బాదుకుంటారు. అది పక్కా మోసం, అది పక్కా మోసం. వాటిని నమ్మవద్దు. మరి ఎట్లండి? పంచాంగం కదా, పంచాంగాన్ని నమ్మండి. ఆ పంచాంగంలో ఇచ్చేటువంటి ఆదాయ వ్యయాలని మాత్రం నమ్మకండి. ఎందుకు నమ్మకూడదు అంటే, కలియుగ ప్రారంభం నుంచి కలియుగం అంతమయ్యేటప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు జరుగుతూ అన్ని వేల సంవత్సరాలు ఉగాది వస్తుంటుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక వారం వస్తుంటుందిగా. మంగళవారం నాడు ఉగాది వచ్చిందంటే సింహరాశికి 2 ఆదాయము, 14 ఖర్చు వస్తుంది. మంగళవారం కాకుండా ఇంకొక వారం ఏదైనా ఉగాది వస్తే ఈ ఆదాయ వ్యయాలు మారుతాయి. అంటే కేవలం ఆ వారాన్ని బట్టే ఆదాయం ఇంత వ్యయం ఇంత ఉంటుంది. మీకు దాదాపు ఇంకో 4 సంవత్సరాల మంగళవారం వచ్చింది ఏదో ఉగాది, మీరు తెలుసుకోవచ్చు ఆదాయం ఎంత. పంచాంగాలు ఎప్పుడు వస్తాయి? మార్కెట్లో ఆలస్యంగా వస్తాయిగా. ఈ సంవత్సరం క్యాలెండర్లో కానీ ఈ సంవత్సరం పంచాంగం ఉగాది ఎప్పుడు ఉంది? చిట్ట చివరి రోజు తెలుసు. దాని తర్వాత రోజు మన ఉగాది కదా. ఆ అవతల రోజు ఏ వారం తెలిస్తే ఆ వారం కనుక ఇన్కేస్ మంగళవారం అయిందనుకో, మళ్ళా ఇదే ఉంటుందేమో అని ఆలోచించవచ్చు. కానీ వారాన్ని బట్టి ఆదాయ వేల తీసుకోకూడదు. సంవత్సరం ఉన్నటువంటి గ్రహ సంచార స్థితిగతులు బట్టి తీసుకోవాలి. జాతక చక్రాలు వేస్తుంటారు. పంచగ్రహ కూటమి, ఆ కూటమి, శని కుజుల సంఘర్షణలు, శని రాహుల కలయికలు, కుజరాహుల కలయికలు, రవిశనుల కలయికలు, రవిరాహుల కలయికలు, రవికేతుల కలయికలు, సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు, పంచగ్రహ కుటుంబములు, చాతుర్గ్రహ కుటుంబములు, ఆ కూటములు, ఈ కూటములు, నాయనమ్మ వాళ్ళు ఏవో చాలా ఉంటాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకొని ఈ సంవత్సరం ఉండే గ్రహ సంచార స్థితిగతులను మొత్తం లెక్కేసేసి ఫైనల్ అవుట్పుట్ తేల్చి ఇంత వ్యతిరేకతలు ఉన్నాయి, ఇంత అనుకూలతలు ఉన్నాయి, కనుక మనకు లాభాలంత నష్టం ఎంత, అట్లా చేయాలా. అదేమీ లేకుండా గుడ్డిగా, కేవలం గుడ్డిగా మంగళవారం ఉగాది వచ్చింది, ఆదాయం ఎంత వ్యయం ఎంత, ఎంత ఫులిష్ పని. దీనికోసం ఆమెనే పంచాంగ శ్రమంలో కూర్చున్నది ఆదాయం ఎంత చెప్తారు, వ్యయం ఎంత చెప్తారు, నమ్మవద్దు. ఇవన్నీ మోసపు మాటలు. అందుకే గత 2.5 సంవత్సరం నుంచి నేను వివరంగా తెలియజేస్తున్నా. రాబోయే పంచాంగాలు, నా పంచాంగంలో ఆదాయ వ్యయాలు ఇచ్చినప్పటికీ గమనికలిస్తా. వీటిని నమ్మవద్దు. పర్సంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ నమ్మడానికి ప్రయత్నం చేయండి. ఈ కోణంలోనే ఈ 2024 సంవత్సరంలో మొత్తం 366 రోజులుంటే ఇందులో 99 రోజులు శోభకృతనామ సంవత్సరం ఉగాది రోజులు జరుగుతుంటాయి. 99 days. 267 రాబోయేటువంటి ఉగాది సంవత్సరానికి సంబంధించినటువంటి రోజులు జరుగుతాయి. 99 + 267 = 366 రోజులు జరిగేటువంటి 2024 సంవత్సరం. ఈ 2024లో 2 ఉగాదులకు సంబంధించిన రోజులు ఉన్నాయి, తెలుగు ఉగాదులు. కనుక ఆ లోపల ఉన్నటువంటి గ్రహసార స్థితిగతులు చూస్తే ఈ జనవరి నుంచి మే దాకా శని కుజుల సంఘర్షణలు ఎక్కువ. కుజరాహులు కలుస్తారు, రవిశనులు కలుస్తారు, రవిరాహులు కలుస్తారు, అనేక వ్యతిరేక గ్రస్తులు ఉన్నాయి. అందుకోసమే
వీటన్నిటిని బేరీజ్ వేసుకుని ఫిల్టర్ చేస్తే సింహరాశి జాతకులకి 45% బెనిఫిట్స్ ఉంటాయి. పర్వాలేదు. 45% బెనిఫిట్స్ అంటే అబవ్ యావరేజ్ దాదాపు 50% అనుకోండి. కనుక అబవ్ యావరేజ్ కనుక అనుకూలంగా ఉంటాయి అని తెలుసుకోవాలి. కనుక ఈ లోపల గ్రహస్థితి తెలుసుకోకుండా కేవలం గుడ్డిగా చెప్పేటువంటి ఆదాయ వ్యయం గురించి నమ్మవద్దు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక చక్కటి పరిహారం కూడా తెలియజేస్తాను. ఆ పరిహారం జనవరి 15వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్యకాలంలో ఎక్కువ వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నాయి. కనుక వారం నానబెట్టిన శనగలు తినాలి. ఈరోజు రాత్రికి నానబెడితే రేపు ఉదయానికి అవి బాగా నానుతాయి. ఉదయాన్నే నిద్ర లేవగానే దంతధావనం చేసేసి బ్రష్ చేసి ఆ తర్వాత శనగలు తినేసి కావాలంటే నీళ్లు తాగటం, కాఫీ టీలు ఒక అరగంట తర్వాత తాగితే సరిపోతుంది. అది ఎప్పుడెప్పుడు తాగాలని చివరిలో చెప్తాను. ఇక ఫలితాలకు వస్తే మొత్తం ఈ 2024లో 8 పాయింట్లలో మీకు ఫలితాలు చెప్తుపోతున్నాను. అందులో మొదటి పాయింట్కి వద్దాం. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ దాకా అనుకూలమైనటువంటి కాలము, ఫేవరబుల్ టైం. దేనికి ఫేవరబుల్? అన్నింటికీ, ఆల్ ఇన్ ఆల్. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, పెళ్లి చూపుల్లో కావచ్చు, సంతాన విషయాలు కావచ్చు, లేక మీ ఆరోగ్య విషయాలు కావచ్చు, అద్దె ఇల్లు కావచ్చు, వాహనం కావచ్చు, ఏదైనా ఆల్ ఇన్ ఆల్ అంతా కూడా అనుకూలతలు చక్కగా ఉంటాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సహజంగా ఒక్కోసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మధ్యలో ఏదో బ్రేక్స్ పడుతుంటాయి. ఒక్కోసారి నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం అవునా మంచిదా కాదని 36 మంది అడిగేవారు ఉంటారు. ఏమండి, నేను ఇల్లు కట్టాలనుకుంటున్నానండి, మరి బంజారా హిల్స్ తీసుకోమంటారా, రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తీసుకోమంటారా, ఇక్కడెక్కడ లేకుండా సూర్యాపేట దరిదాపులు తీసుకోమంటారా, లేక విజయవాడ తీసుకోమంటారా, ఎంతోమంది అడుగుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. కానీ ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఫైనల్ ఒక నిర్ణయం డెసిషన్ తీసుకోవాలిగా. బట్ జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు అది ఏ పాయింట్లో కావచ్చు, రిలేటెడ్ టు ఎనీ పాయింట్, తీసుకునేటువంటి నిర్ణయం అనేది మంచి నిర్ణయము, గుడ్ డెసిషన్స్ అంటూ ఉంటాయి. గుడ్ డెసిషన్స్ ఉంటాయి. ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ ఏమిటంటే ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు, ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 వరకు ఇది కొంచెం మైనస్లో ఉంటుంది. ఆ మైనస్ ఎట్టా? డబల్ మైనస్లో ఉంటుంది. దంపతులుగా ఉండేవారు మాట ఉంచుకొని నువ్వెంత, నీ అధికారం ఎంత, నీ గతి లేక నన్ను చేసుకున్నావు, ఇట్లాంటి మాటలు వస్తుంటాయి. అలాంటి మాటలు దొరికెళ్ళద్దు. ప్రేమికులుగా ఉండేవారు మాత్రం మొదట జనవరి అంతా బ్రహ్మాండంగా ఉంటారు. ఫిబ్రవరి తర్వాత నిన్ను నా దురదృష్టవశాన్ని నేను ప్రేమించాను, నా కర్మకాలి ప్రేమించాను, నేను వివాహం చేసుకోలేదు పో అంటారు. అలాగే వ్యాపార భాగస్వాములు ఉంటారు. వీరేం చేస్తుంటారు? వ్యాపారం సాగిస్తుంటారుగా. మనం ఏదైనా సరే మార్చి ఆఖరికి మన మూటాముళ్ళు లెక్కట్టేసి మనం వ్యాపారస్తులుగా ఉన్నాం కదా, విడిపోదాం, నీ దారి నీదే, మార్చి 31 తర్వాత మన ఇద్దరం మధ్య పొసగదు, ఒక్క పొరలో 2 కత్తులు ఇమడవు, కనుక నీ వ్యాపారం నువ్వు చూసుకో, నా వ్యాపారం నేను చూసుకో, మన ఇద్దరం విడిపోదాం. ఇలాంటి మాటలు వినపడుతుంటాయి. అంటే దీన్ని బట్టి ఏమిటి? మాట పెరుగుతుంటుంది. ముఖ్యంగా దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య, జీవిత భాగస్వాములు అంటే దంపతులు, వ్యాపార భాగస్వాములు. ఇలా కాకుండా బస్సులో కూర్చుంటారండి, మన పక్కన ఎవరో ఉంటారు. ఇక్కడి నుంచి వైజాగ్ దాకా బస్సులో పోతుంది. ఈ లోపల వైజాగ్ పోయే లోపల మీరు మాట్లాడుకుంటూ మధ్యలో మీ ఇద్దరు లడాయి పెట్టేసుకుంటారు. జరుగు, ఏమిటంటే నిద్రపోతూ పైన పడతారు. ఆయన పాపం నిద్రపోతూ ఇట్లా అంటాడు. అనగానే మొదటిసారి ఏమండి సారీ అండి అంటే 2 సార్లు ఎంత 3వ సారి అవన్నీ మీ భుజం మీద వాళ్ళు నిద్రపోతుంటాడు. లాగి లింపకాయ కొడతారు. ఇంకా అక్కడి నుంచి ప్రారంభం. ఇవన్నీ ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 దాకా ఉంటుంది. అయితే మిగిలిన అంశాలు ఏంటి? ఉద్యోగంలో బాగా ఉంటుంది, అనుకూలంగా ఉంటాయి. వ్యాపారము, ఉద్యోగము. వ్యాపారం అంటే భాగస్వామ్యం సొంతంగా చేసుకునేటువంటి వాటిలో వ్యాపారాల్లో చక్కగా ఉంటాయి. వాహన విషయాల్లో, అద్దె విషయాల్లో, గృహ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, వీటన్నింటిలో డెవలప్మెంట్స్ ఉంటాయి. పర్టికులర్గా దంపతులు, ప్రేమికులు. పైగా ఈ ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ మధ్యకాలంలో కొంతమందికి పెండి చూపులు ఇవన్నీ చూస్తుంటారు.
కొంతమంది నిశ్చితార్థాలు కూడా చేస్తున్నారు. నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే వీలైనంత వరకు కొంచెం దూరంగా ఉంటే మరింత మంచిదని తెలియజేస్తాను. ఇది రెండవ పాయింట్. ఇక మూడవ పాయింట్లో మార్చి 15వ తేదీ దగ్గర నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే, పరిస్థితులన్నీ కూడా చాలా వేగంగా పరిస్థితులు కదులుతుంటాయి. ప్లస్లే ఉంటాయి, ఫేవరబుల్గా ఉంటాయి. అవన్నీ కూడా చేసేదంతా చాలా హడావుడిగా చేస్తుంటారు, చకచక వెళ్తుంటారు, పర్టికులర్గా ఉంటారు. అయితే ఏంటంటే మీరు చేసే కార్యక్రమాలు మీకు అనుకూలంగా ఉంటుంటాయి, ఎక్కడా వ్యతిరేకం ఉండదు. అమ్మయ్య అని గాలి పీల్చుకుంటారు. ప్రతిదీ కూడా ఆలోచన సరళి చాలా దిట్టంగా ఉంటుంది, పకడ్బందీగా ఉంటుంది. అయితే మార్చి 14 నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు జరిగేటువంటి పకడ్బందీగా ఉండేటువంటి అనుకూలమైనటువంటి విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సమయంలో ఒక చిన్నపాటి గ్రహస్థితి ఉంది. అది ఎప్పుడంటే ఏప్రిల్ 8వ తేదీ పాల్గొన అమావాస్య తెల్లవారితే ఉగాది పండుగ. దాని ముందు రోజు ఏప్రిల్ 8వ తేదీన మీకు కరెక్ట్గా మీ రాశి అధిపతి ఎవరో తెలుసా? మీ రాశి అధిపతి ఎవరు? రవి. మీ రాశి అధిపతి రవికి సంపూర్ణ సూర్యగ్రహణం మీకు అష్టమ స్థానంలో పడుతుంది. మీకు అష్టమ స్థానంలో సంపూర్ణ సూర్యగ్రహణం పడుతుంది. అయితే పట్టంగానే దాని ప్రభావం అది భారతదేశంలో కనపడదు. అది 4 నిమిషాల 27 సెకండ్ల పాటు గ్రహణ బింబం ఉంటుంది. అది నార్త్ అమెరికాలో కనపడుతుంది. అది అక్కడ కనపడినప్పటికీ ఇక్కడ కనపడకపోయినప్పటికీ దాని యొక్క ప్రభావం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటూనే ఉంటుంది. అయితే ఏప్రిల్ 22 దాకా చక్కగా అనుకూలంగా ప్లస్లో ఉన్నాయి కదా. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రహణం జరిగింది కనుక దాని ప్రభావం 15 రోజుల తర్వాత నుంచి దాని ప్రభావం కొద్దిగా గుచ్చుకుంటూ ఉంటుంది. కనుక అది మనం 4వ పాయింట్లో చెప్పుకుందాం. 4వ పాయింట్ ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 23వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా ఉన్నటువంటి 4వ పాయింట్లో మీరు నడిచేటప్పుడు కూడా వేగంగా నడవద్దు. కొంతమంది మార్నింగ్ వాక్ చేస్తుంటారు, చాలా హడావుడిగా నడుస్తుంటారు, ఏదో పరిగెత్తినట్టే ఉంటుంది. కొంతమంది పరిగెత్తుంటారు, రన్నింగ్ రేస్ చేస్తుంటారు. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు వేగంగా నడుపుతుంటారు. వేగం పనికిరాదు. ఒక్కోసారి మనం నడిచేటప్పుడే ఏదన్నా పొరపాటున ఎదురు రాయితే కింద పడవచ్చు. కనుక ఓవర్గా ఎక్సర్సైజ్ చేస్తుంటారు. కొంతమంది మధ్యకాలంలో జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది. కనుక ఏప్రిల్ 23వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఇలా ఎక్సర్సైజెస్ చేసేటువంటి వారు విపరీతంగా చేయవద్దు. ఇది ఒక హెచ్చరికగా గుర్తుంచుకోండి. ఎక్సర్సైజ్ చేయండి, వ్యాయామం చేయండి, కానీ ఓవర్గా చేయవద్దు. లిమిటెడ్గా చేయడానికి ప్రయత్నం చేయండి. రన్నింగ్ రేసులు ఉంటాయి, విపరీతంగా పరిగెడుతుంటారు. ఆ పరిగెత్తేవారు కొద్దిగా ఆలోచన చేయాలి. ఒక్కోసారి పరిగెత్తి గసబెడతారు. అలాగే సైకిల్ తొక్కుతుంటారు, సైక్లింగ్ చాలా స్పీడ్గా సైకిల్ తొక్కుతుంటారు, అలుపు వస్తుంటుంది. ఇంకొద్దిగానే అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోకపోతే మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక వేగం వద్దు, నడిచేటప్పుడు వేగం వద్దు, పరిగెత్తేటప్పుడు వేగం వద్దు, డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం వద్దు. చాలా వరకు ఏంటంటే కొంచెం నిదానమే ప్రధానము. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఇది ఒక హెచ్చరిక లాంటిది. గ్రహణ ప్రభావం ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులను చూపిస్తుంటుంది. ఇది మనం 4వ పాయింట్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకా 5వ పాయింట్కి వచ్చేసి జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు. జూన్ 1 నుంచి ఆగస్టు 15వ తేదీ అంటే ఎన్ని రోజులు? 2.5 నెల, 75 రోజులు దాదాపు. జూన్ నెల 30 రోజులు, జూలై నెల 31 రోజులు, ఆగస్టు 15 వరకు అంటే 15 రోజులు, మొత్తం 2.5 months. ఈ 2.5 months మీరు ఉద్యోగం చేసినా అనుకూలమే, వ్యాపారం చేసినా అనుకూలమే, వ్యవహారాల్లో అనుకూలము, పెళ్లి చూపులు అనుకూలము, నిశ్చితార్థ అనుకూలము, నిరుద్యోగులకు అనుకూలము, వివాహం కాని వారికి అనుకూలము, తీర్థయాత్రలకు పోవాలని అనుకూలము, దానికి తోడు ఇల్లు కట్టాలని అనుకూలము, ఇల్లు అమ్మాలని అనుకూలము, ఆ తర్వాత వాహనం కొనాలన్నా, వాహనం అమ్మాలన్నా ఏదైనా అనుకూలమే. ఎక్కడన్నా కొంతవరకు తిరకాసుగా జరుగుతుంటాయి. పరిష్కారం కాకుండా ముడిపడకుండా కొన్ని సమస్యలు ఉంటాయి. పరిష్కారం కాకుండా ఉండే సమస్యలు మూలన పడి ఉంటాయి. అలాంటి వాటికి కూడా మోక్షం కలిగేటువంటి సమయం జూన్ 1 నుంచి
ఆగస్టు 15వ తేదీ వరకు చక్కగా అనుకూలంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తాయి. అమ్మయ్యా అని గాలి పీల్చుకుంటారు. ఆ గ్రహణ ప్రభావం ఉంటుంది, అది సంపూర్ణ సూర్యగ్రహణం కదా, 6 మాసాలు ఉంటుంది. కానీ ఈ సమయంలో ఉన్నటువంటి అనుకూల గ్రహస్థితుల మధ్య దాని యొక్క ఇంపాక్ట్ తగ్గుతుంది. నిజంగా ఒక సంపూర్ణ సూర్యగ్రహణం అంటే 6 మాసాలు ఉంటుంది. అయితే లక్కీగా ఇక్కడ గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ గ్రహ అనుకూలం ఉండబట్టే మీ రాశికి 45% వరకు ఫలితాలు పొందేటానికి అవకాశాలంటూ అంది వస్తున్నాయి. ఇది 5వ పాయింట్లో మొత్తం మీద డబుల్ ధమాకా, ట్రిపుల్ ధమాకా లేదు కానీ డబుల్ ధమాకాతో చక్కగా ముందుకి దూసుకుని వెళ్తుంటారు. రైఫిల్లాగా ముందుకు పోతుంటారు. ఆగిపోయే పనులు కూడా వాటి కాళ్ళు వస్తాయి. కార్యభంగములు ఉండవు. నిర్మోహమాటంగా ఎవరితోనైనా మాట్లాడి పని చేయించుకునే సత్తా మీకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 6వ పాయింట్, ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు. ఇది ఎట్లా ఉంటుందంటే ఈ 15వ తేదీ వరకు, ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 దాకా ఏదో శరీరంలో ఏదో కొద్దిగా నలతగా ఉన్నట్టు కనిపిస్తుంది. వాస్తవం నలత ఉండదు, మీకు అనిపిస్తుంటుంది. ఏదో ఇట్లా ఉంది, ఏదో గుండె పట్టుకున్నట్టు ఉంది, గుండె నొప్పిగా ఉంది, డాక్టర్ దగ్గరికి పోతారు. కార్డియాలజిస్ట్ ఆయన ఈసీజీలు అవి ఇవి చేసి అవేం లేదండి, కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల అని తేల్చేస్తాడు. కానీ సరే, ఇది ఎగ్జాంపుల్ చెప్పి, ఈ కాకుండా ఇంకోటి ఏదైనా ఇంకేదో ఉంది కనుక మనం ఒకసారి వెళ్ళాలి డాక్టర్కి. కేవలం ఒకసారి మీరు భ్రాంతికి లోనే కూడా ఏమన్నా ఇలాంటి ప్రాబ్లం ఉందేమో, కిడ్నీ ప్రాబ్లం ఉందేమో, క్రియాటిన్ లెవెల్స్ పెరిగాయేమో, లేక ఇంకేదైనా ఉందేమో. సహజంగా 3,000 రూపాయలు 4,000 రూపాయలు అయితే ఒక టెస్ట్ ఇస్తారు, రిపోర్ట్స్ అన్నీ, అది చేయించుకుందాము. భయం, ప్రాణం మీద భయం, తీపి, దానివలన మీరు డాక్టర్ల చుట్టూ తిరిగి టెస్టులు చేయించుకొని ఆ టెస్టులు ఏమీ లేదు అని తేల్చేసుకుంటారు. ఏమీ లేదు అనుకుంటారు. ఇంతకీ ఈ పాయింట్ ఎందుకు చెబుతున్నాను? డబ్బులు ఖర్చు అవుతాయి. ఏదో బ్లడ్ టెస్ట్ అంటే, యూరిన్ టెస్ట్ అంటే సరిపోయి, కొన్ని టెస్టులు కొన్ని డబ్బు ఎక్కువగా ఉంటుంది. కొన్ని టెస్టులు 10,000, 15,000, 20,000తో కూడుంటాయి. కొన్ని టెస్టులు అట్లా అప్పు చేసి, అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆ టెస్టులు చేయించుకోవాలి. అంటే ఈ 6వ పాయింట్లో ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు అనవసరంగా వృధాగా డబ్బు ఖర్చు అవుతుంది. కేవలం ఆరోగ్య విషయంలోనే ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు. దీనికి తోడు మరొక పాయింట్ కూడా ఉంది. దారిన పోతుంటే అనవసరంగా ఎవరన్నా లిఫ్ట్ అడుగుతారు, కూర్చోండి అంటాం 2 వీలర్ మీద. ఆ కూర్చున్న వ్యక్తి ఇలా కదులుతాడు. ఇలా కదిలేటప్పటికీ మీరు హ్యాండిల్ కంట్రోల్ చేసుకోలేక ఆ స్పీడ్లో కింద పడతారు. కింద పడేటికి ఎక్కడొకరు సమస్య వస్తుంది. మీరు దారిన పోతుంటే ఆ వ్యక్తి కనపడని ఆపుతాడు, కొంచెం లిఫ్ట్ అని. సారీ అండి మంచిది, సారీ అని చెప్పరు, ఏదో మానవతా భావంతో ఎక్కించుకుంటారు. ఎక్కించుకునేవాడు అటు ఇటు కూర్చోకుండా ఏదో ఒకవైపు కూర్చోవటం వల్ల బ్యాలెన్స్ తప్పి ప్రమాదం గురయ్యేటువంటి అవకాశం వస్తాయి. దానివల్ల కూడా హాస్పిటల్ పాలవుతారు. దానివల్ల కూడా డబ్బు ఖర్చు అవుతుంటుంది. కనుక 6వ పాయింట్లో ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ధన వ్యయము, అది తేల్చిది ఏందయ్యా అంటే ధన వ్యయము. కారణం ఏదైనా కావచ్చు, డబ్బు మాత్రం అధికంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 7వ పాయింట్, సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఎలా ఉంటాయంటే అంతా పరిస్థితి అంతా కూడా సవ్యంగా జరిగిపోతుంది. ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు. మీరు ఏది నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయం ప్రకారం వెళ్తుంటారు. ఆఫీస్ నిర్ణయాలు కావచ్చు, ఉద్యోగ నిర్ణయాలు కావచ్చు, మీ యొక్క భుజస్కంధాలపైన ఉన్నటువంటి కొన్ని ముఖ్య కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా సవ్యంగా జరుగుతుంటాయి. ఎక్కడా కూడా అపశృతులు అంటూ ఉండవు, వెళ్తుంటాయి. వ్యాపారం చేసేవారికి అనుకూలతలు ఉంటాయి. ఇక కోర్టు వాయిదాలు ఇవన్నీ ఉంటుంటాయి కదా కొంతమందికి. ఆ తర్వాత కాంట్రాక్ట్ చేసేవారు ఉంటారు, రాజకీయాలు నడిపేవారు ఉంటారు. ఒక రంగం కదగా 1,00,000 రంగాలు ఉన్నాయి. ఏ రంగం వారికి ఆ రంగంలో సవ్యంగా జరుగుతూ ఉంటుంది. అయితే
ఈ 7వ పాయింట్ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు జరిగే 7వ పాయింట్లో మధ్యలో ఒకటి ఉంది. అదేంటంటే గాంధీ జయంతి, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి. ఆ గాంధీ జయంతి రోజున మీకు 2వ స్థానంలో అంటే ధన కుటుంబ స్థానంలో మీ అధిపతి రవికి మరొక సూర్యగ్రహణం, కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది అక్టోబర్ 2వ తేదీ. అది కూడా భారతదేశంలో కనపడదు, అది ఇతర దేశాల్లో కనపడుతుంది. కానీ దాని ప్రభావం మాత్రం అది కూడా ఒక 6 నెలలు ఉంటుంది, అది కూడా 6 నెలలు ఉంటుంది. కనుక దాని ప్రభావం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? గ్రహణం జరిగిన తర్వాత 15 రోజుల తర్వాత నుంచి దాని ప్రభావం స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 8వ పాయింట్లో అంటే అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ దాకా ఉన్నటువంటి 8వ పాయింట్లో ఆ గ్రహణ ప్రభావం ఉంది కదా, అది కొంచెం చూపిస్తుంది. దేని మీద చూపిస్తుంటుంది? ఉద్యోగం మీద, వ్యాపారం మీద, ఆరోగ్యం మీద, గృహం మీద, వాహనం మీద, తల్లిపైన ఇలాగా అనుకూలంగా పరిస్థితులు ఉంటాయన్న చోట కొంచెం వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశాలు, ఒక్కొక్కసారి డబుల్ మైనస్. ఒక మైనస్ అయితే పర్వాలే, మూలిగే నక్క మీద తాటికాయ పడితే ఎట్లా ఉంటుంది? కనుక ఆ విధంగా ఉంటుందన్నమాట. అరే ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదే, ఇది ఎట్లా వచ్చింది ఇది అనుకుంటారు. ఎట్లా వచ్చింది ఇలా వస్తుంది. ఒక్కోసారి ఆ ఉద్యోగం వదిలిపెట్టాలనుకుంటారు, ఎవడో చేసిన తప్పు కూడా ఒకరు బలి అవుతుంటారు. మీ కింద పనిచేసే సబార్డినేట్ చేసేటువంటి తప్పుకి మీరు క్షమాపణ చెప్పుకోవటమో, ఒక్కోసారి ఉద్యోగం నుంచి బయటికి రావటము జరిగే పరిస్థితి ఉంటుంది. కనుక ఉద్యోగాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మీ ఫైల్స్ ఎదుటివారు తస్కరించే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళే టైంలో అది ప్రారంభం నుంచే లాక్ అండ్ కీలో ఉంచుకోవాలి. అలాగే మీ సెల్ ఫోన్ ఉందనుకోండి, సెల్ ఫోన్ ఎప్పుడు కూడా లాక్లో ఉండాలా, లేదా సెల్ ఫోన్ అక్కడ పెట్టి ఆ ఛాయ్ తాగుదామని బయటికి వెళ్ళొద్దు. సెల్ ఫోన్ ఏంటంటే పక్కన పెట్టుకోవాలి. ఒక్కోసారి దాన్ని ఆ సెల్ ఫోన్ ఆన్ చేసి దాంట్లో ఉండి వాట్సాప్ మెసేజ్ చూసుకుని మన కిందకి నీరు తెచ్చేవారు చాలా అవుతుంటారు. కనుక ఆ విధంగా తెచ్చిన వల్ల సమస్యలు పెళ్లి పుక్కుతాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ 16వ నుంచి డిసెంబర్ 31వ దాకా ఉండాలి. అంటే మెరుగైన పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి అనేటువంటి రీతిలో ఆలోచించాలి. ఇంతకు దీని పరిహారం ఏం చేయాలి అంటే, నానబెట్టిన శనగలు తినాలి. నానబెట్టిన శనగలు ఎప్పుడు తినాలి? ఈ రాత్రికి నానబెడితే 2వ రోజు ఉదయానికి నానతాయి. బ్రష్ చేయంగానే అవి తినాలి. ఇంతకీ ఏ వారాల్లో తినాలి అంటే, సింహరాశిలో ఎవరు ఉంటారు? మఖా నక్షత్ర జాతకులు. మఖా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు సోమవారం రాత్రి నానబెట్టి మంగళవారం ఉదయం తినండి. చెప్పటిదాకా? జనవరి 15వ తేదీ ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి మే 31వ తేదీ మధ్యనే తినండి చాలు. ఆ మధ్యలో వచ్చే ప్రతి మంగళవారం సోమవారం రాత్రి నానబెట్టి మంగళవారం తినండి. నెక్స్ట్ పుబ్బా నక్షత్రం, పూర్వ పలుకు నక్షత్రం, వీరు గురువారం రాత్రి నానబెట్టండి, శుక్రవారం చక్కగా ఉదయాన్నే బ్రష్ చేయగానే తినండి. ఇక ఉత్తరా నక్షత్ర 1వ పాదంలో జన్మించిన సింహరాశి జాతకులు శనివారం పూట నానబెట్టండి, ఆదివారం అవి శనగలు తినండి. ఈ విధంగా 16 గింజలు కౌంట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే గురువు యొక్క ధాన్యం శనగలు. శనగలు 16 గింజలు నానతాయి కనుక నానిన శనగలు తినండి. తిన్న తర్వాత ఒక పావు గంట తర్వాత లేక అరగంట తర్వాత కాఫీ ఆ ఛాయ్ తాగడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మీకు 45% 2024 అందిస్తుంది. రాబోయేటువంటి ఉగాది పంచాంగంలో 2 ఆదాయము 14 ఖర్చులు కనబడంగానే గుండెలు బాదుకోకండి, వాటిని నమ్మవద్దు. మీకు తెలిసిన మిత్రులందరికీ చెప్పడానికి ప్రయత్నం చేయండి. శ్రీనివాస గారికి సిద్ధాంతికి చెప్పాడు. ఎవరైనా సరే అడిగారనుకోండి, నా పేరు చెప్పండి. కనుక ఆ పంచాంగం ఉండేటువంటి ఆ మాటను నమ్మి మోసపోకండి. శుభం.